వెల్కమ్ టు జేపీ న్యూస్. బహుజన టీచర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయ సమస్యలను సూలూరుపేట ఆర్డీఓకు వినతి పత్రం. ఉపాధ్యాయుల సమస్యలను మరియు అవసరాలను సత్వర పరిష్కారం చేయాలని కోరుతూ రూపొందించబడింది. ప్రధానంగా 12వ పీఆర్సీ కమిషన్ నియామకం, పెండింగ్ లో ఉన్న డిఏలు మంజూరు, సరెండర్ లీవులు విడుదల మరియు పాత పెన్షన్ విధానం అమలు చేయడం వంటి అంశాలను చేర్చారు. అదనంగా ఉద్యోగ ఉపాధ్యాయులకు ఉన్న బకాయిలను చెల్లించడానికి తగిన రూట్ మ్యాప్ ను ప్రకటించడం, ఎస్సీ ఎస్టీ ఉపాధ్యాయుల కోసం ఉన్నత చదువులు పర్మిషన్ మంజూరు మరియు పాఠశాలల మూసివేతను నిలిపివేయడం వంటి సమస్యల పరిష్కారం కోరుతున్నారు. మెగా డిఎస్సి 2025లో జరిగిన అవకతవకలను పరిష్కరించడం మరియు మెరిట్ కమ్ రోస్టర్ ప్రకారం సీనియారిటీ లిస్టులను సిద్ధం చేయడంపై కూడా దృష్టి పెట్టారు. అందరికీ జై భీమ్. ఈరోజు సూలూరుపేటలో బహుజన్ టీచర్స్ ఫెడరేషన్ సూలూరుపేట డివిజన్లోని మరి ఈరోజు మన టీచర్స్ అందరూ టీచర్స్ సమస్యల మీద మరి ఈరోజు మరి ఆర్డీఓ గారికి మరి మెమోరాండం ఇవ్వడం జరిగింది. మరి మా యొక్క డిమాండ్లు ఏంటంటే ప్రధానంగా గత ప్రభుత్వంలో మాకు మరి రిటైర్డ్ అయిన వాళ్ళకి మరి అదేవిధంగా రెగ్యులర్ టీచర్లందరికీ కూడా చాలా కాలంగా ఎన్నో డిఏలు కనీసం 6 డిఏల్లో 2 డిఏలు ఇచ్చారు, 4 డిఏలు పెండింగ్లు ఉన్నాయి. మరి గత ప్రభుత్వంలో చేసినటువంటి తప్పులన్నీ కూడా నేను ఈ ప్రభుత్వం వచ్చినటువంటి ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి గారు రేపు రావడమే మీకు మరి 12 పీఆర్సీ ఇస్తానన్నాడు. అందులో కంటుతుడిగా 1 డిఏ మాత్రమే ఇవ్వడం జరిగింది, ఇంకా 4 డిఏలు ఇవ్వాలి. అదేవిధంగా మరి రిటైర్డ్ అయినటువంటి 2024లో రిటైర్డ్ అయినటువంటి టీచర్లు, అదేవిధంగా ఇప్పుడు 2025లో రిటైర్డ్ అయిన టీచర్లు కూడా ఇంతవరకు వాళ్ళకి మరి వాళ్ళు దాచుకున్నటువంటి ప్రావిడెంట్ ఫండ్ డబ్బులు ఇంతవరకు చెల్లించలేదు. అదేవిధంగా మరి పెన్షన్స్ బియ్యపు దాచుకున్న డబ్బులు అందరికీ ఎవరికి 2024 ఎవరికి ఇంతవరకు ఇవ్వలేదు. అదేవిధంగా మరి గ్రాట్యుటీ ఇవ్వాల్సిన డబ్బులు మేము చేసినటువంటి మా సర్వీసు ఒక్కొక్కరు 40 సంవత్సరాలు చేశారు, మరి 35 సంవత్సరాలు చేశారు. వాళ్ళకి డేట్లు ఇచ్చిన ఇయర్లు ఇచ్చినారు. 2027 కొంతమంది ఇస్తానని, 2025 కొంతమందికి ఇస్తానని, 2029 కొంతమంది ఇస్తానని మరి ఈరోజు ఏజీ ఆఫీస్ వచ్చినటువంటి మరి కాగితాల్లో ఈ డేట్లు ఇచ్చినారు. ఎంత దారుణం అంటే మేము ఈ 40 సంవత్సరాలు 30 సంవత్సరాలు కష్టపడి పనిచేసి మరి ఆ డబ్బులు ఇచ్చేదానికి అక్కడ ప్రభుత్వానికి ఇంతవరకు వాళ్ళకి ఎటువంటి విధానాలు ఎటువంటి ఇది లేదు. అదేవిధంగా మరి ఇంకా మరి పీఆర్సీ బదులు ఐఆర్ ఇస్తామని చెప్పాడు. ఐఆర్ 30% అడిగినాము, ఐఆర్ గారు ఇంతవరకు ప్రకటించలేదు. ఇంకా ఇప్పటికే 2 సంవత్సరాలు పూర్తయింది ఆయన పరిపాలన వచ్చి, మరి దాన్ని ఊసే ఎత్తుకోలేదు. ఇప్పుడు కూడా మేము కనీసం మేము 1 సంవత్సరం రోజుల నుంచి మేము అంచెలంచెలుగా మేము నిరసనలు ధర్నాలు అన్నీ కూడా ప్రభుత్వాన్ని తెలియజేస్తుంటే ఇంత చెమగుట్టినట్టుకి ప్రభుత్వం ఏం దాని మీద ఒక్కరో కూడా స్పందన లేదు. మరి ఈరోజు నెక్స్ట్ కార్యక్రమం కూడా మరి ఈ కార్యక్రమాన్ని ఇంకా మరి భారీ ఎత్తున ఉద్యమం చేస్తాం, దీన్ని ఆపే ప్రసక్తే లేదు. మా కోరికలు మా డిమాండ్లు తీరేదాకా దీన్ని మరి ఉధృత చేసి మా యొక్క డిమాండ్లు మాకు రావాల్సినటువంటి 35,000 కోట్ల బకాయిలు, దాంట్లో ఆ బకాయిల్లో కూడా పోయిన సంవత్సరం లాస్ట్ ఇయర్ ఇచ్చినటువంటి మరి సరెండర్ లీవులు ఇంతవరకు ఒక్కరు కూడా శాంక్షన్ చేయలేదు. ఎంతోమంది సరెండర్ లీవులు పెట్టుకున్నారు పాపం. మరి చాలామంది మరి వైద్యం కూడా చాలామంది హాస్పిటల్ అడ్మిట్ అయ్యి వైద్య బిల్లులు కూడా పెడితే ఇంతవరకు రూపాయి చెల్లించలేదు. మేము మరి మా డబ్బుల్లో ఈహెచ్ అని మరి హెల్త్ ఇన్సూరెన్స్ డబ్బులు మా జీతాల్లో పట్టుకుంటున్నారు. అది కూడా కనీసం ఏ హాస్పిటల్ పోయినా కూడా మమ్మల్ని అసలు కనీసం ఆ కార్డును కూడా వాళ్ళు పట్టించుకునే స్థితిలో లేరు. మా డబ్బులు పెట్టి మేము హెల్త్ పరంగా చేసుకున్నా కూడా ఆ బిల్లులు పెడితే కూడా ఆ బిల్లులు 2024 2023 నుంచి ఎంతవరకు బిల్లులు చెల్లించలేదు. మరి ఇన్ని కాదు ఒకటి కాదు ఎన్నో సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యలన్నీ కూడా మరి అదేవిధంగా మేము గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు అయినా నేను వస్తానే సిపిఎస్ రద్దు చేసి మరి రెగ్యులర్గా ఉన్నటువంటి ఓపీఎస్ని ఇస్తానని చెప్పి ఆ రోజు హామీ ఇచ్చినాడు ఆయన. గతంలో ఆయన నేను తెలియక ఇచ్చేసినాను, నేను చేయలేనని చెప్పి చేతులు ఎత్తేసినాడు. మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత నేను సిపిఎస్ నేను వస్తాను, నేను రద్దు చేస్తానని కూడా హామీ ఇవ్వడం జరిగింది. దాని విషయంలో కూడా ఊసేయలేదు, దాని గురించి అసలు పట్టించుకునే పరిస్థితులే లేదు. కాబట్టి ఈ అన్ని కూడా మా సమస్యలన్నీ కూడా మరి ఈ ప్రభుత్వం తొందరలో మాకు ఏదో ఒకటి చేయకపోతే మేము దీన్ని భారీ ఎత్తున మరి జేఏసీ కావచ్చు, మరి ఉపాధ్యాయ ఉద్యోగ సంఘాలన్నీ కూడా దీని మీద ఉధృతి చేసి ఈ యొక్క ఉద్యమాన్ని ఇంకా మరి ఇది చేస్తామని కోరుకుంటూ జై భీమ్.